ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని సెమినార్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు విద్యాసాగర్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది యువకుల బలిదానాలతో పోరాటాలతో ఏర్పడిందన్నారు. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గత 10 ఏళ్లుగా సరైన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలతో పాటు గుర్తింపును కల్పించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కొంతమందికి ఏమో భయము, ఎందుకు మనకి ఇది ఏదో కొట్లాడితే తెస్తే అయిపోయాయిగా మన పని అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు గట్టిగంటే మళ్ళీ కేసు ఆయన కేసులే వస్తున్నాయి, అవే తీర్తలేవు. ఇక మళ్ళీ కొత్తది ఇంకో కేసు ఎందుకు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల కారణాల చేత మొత్తం మీదనైతే మనం మర్చిపోయినాం. ఇవాళ యాదికి వచ్చింది, యాదికి రావడం వల్ల ఒక లాభం ఏమవుతుందంటే మరి మనం వాళ్ళందరినీ వినిపించాలి, ఛాయ్ తీసుకుంటూ దానిపించాలి. ఆయనకి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? మేమందరూ కష్టపడితే కదా ప్రభుత్వం వచ్చింది, మేము ఆ రోజు త్యాగాలు చేస్తే కదా ప్రభుత్వం వచ్చింది, ఆ రోజు మా జీవితాలు పోరాటం చేస్తే కదా ప్రభుత్వం వచ్చింది. మంచిగా మాకు చదువుకొని మెరిట్ స్టూడెంట్స్ ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగాలు చేసుకోలే కదా. కాబట్టి నాకు ఎన్నో సంఘటనల సమయం సరిపోతానా, 4 hours మధ్య నీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, చెప్పాల్సిన సమయం లేదు. కాబట్టి ఈ పోరాటం ముందుకు పోవాలని కోరుకుంటూ సాగరానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, వెంకటేష్ అన్న, నాయక్ సాబ్, యాదవ్ నువ్వు చాలా కనపడవు, ఆరోగ్యం బాగుందా? మొదటి దశ ఉద్యమకారుడు రెడ్డి గారికి, నా ముందున్నటి సహచార ఉద్యమకారులు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. నేనే బాష్పవాయు గోళాలు పడుతుంటే వాటిని తిప్పి కొట్టుకుంటే గేటు దాకా కురికింది నేనే, రైలు ఆపింది నేనే, వేరేవారైతే నానే. ఆ రోజు మనమే ఉన్నాం కదా, ఇటు చూసినా నువ్వే ఉన్నావు, ఇటు చూసినా నేనే ఉన్నా, మనమే సోపతిగాలం ఒకరికొకరం, మనమే ఒకరికొకరు. కాబట్టి ఇప్పుడు కూడా మన సమస్య ఉద్యమకాలను గుర్తించే శక్తి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, పోరాటం అంటే తెలిసిన పార్టీ. కాకపోతే టీఆర్ఎస్ పోరాటం చేసిన పార్టీ కానీ అధికారంలో ఉన్న పోరాటం పట్టించుకోలేదు. ఇక జిహెచ్ఎఫ్ సంఘటన బండనే తెలుసు. తెలంగాణ జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్. కృష్ణ వాళ్ళ భార్య సార్, వాళ్ళ మామగారు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం విద్యాసాగర్ గారి అధ్యక్షతన ఇవాళ సభ జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో తమ పాత్రను ఇవాళ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎవరికి వాళ్లకు ఒక సోయి వచ్చింది. మనం నిజంగా తెలంగాణ కోసం కొట్లాడింది మనమే, మనమందరం కూడి కొట్లాడితేనే ఈ తెలంగాణ వచ్చింది. అనేక మంది యువతీ యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం అనే ఒక స్పష్టత ఇవాళ ప్రజల్లో వచ్చింది. ఇది నా దృష్టిలో కీలకమైన పరిణామం. ఈ చరిత్రను మర్చిపోవటం వల్ల ఒక కుటుంబం ఇష్టానుసారంగా తెలంగాణ పైన పెత్తనం చేయగలిగింది, తెలంగాణను దోచుకోగలిగింది. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల రాలేదు, అనేక మంది బలిదానాల వల్ల, అదేవిధంగా అనేక మంది పోరాటాల వల్ల ఏర్పడింది ఈ రాష్ట్రం. అట్లాంటి పోరాట యోధులను ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరి కృషి వల్ల ఏర్పడిన రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి అనే ఒక సోయి ఇవాళ వచ్చింది.
నా దృష్టిలో ఇట్లాంటి ఒక ఆలోచన, ఇట్లాంటి ఒక స్పృహనే ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతుంది. అట్లాంటి స్పృహ రగలటం చాలా గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నా. ఈ ఉద్యమకారుల ఐక్యత ఇదే విధంగా నిలబడాలని, ముందుకు సాగాలని కోరుతూ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల సంక్షేమానికి వెంటనే సంక్షేమ చర్యలు చేపట్టాలని కూడా అడుగుతున్నాం. గవర్నమెంటు మరి వారు ఏదైనా అందరితో చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయం కూడా త్వరలోనే చర్చించి ఒక పరిష్కారాన్ని సూచిస్తారని కూడా ఒక విశ్వాసం అందరిలో ఉంది. జాగా ఒకటే కాదు, ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నింటికంటే మించి ఒక గుర్తింపు, ఇది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం విద్యాసాగర్ గారి అధ్యక్షతన ఇవాళ సభ జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో తమ పాత్రను ఇవాళ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎవరికి వాళ్ళకు ఒక సోయి వచ్చింది. మనం నిజంగా తెలంగాణ కోసం కొట్లాడింది మనమే, మనమందరం కూడి కొట్లాడితేనే ఈ తెలంగాణ వచ్చింది. అనేక మంది యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం అనే ఒక స్పష్టత ఇవాళ ప్రజల్లో వచ్చింది. ఇది నా దృష్టిలో కీలకమైన పరిణామం. ఈ చరిత్రను మర్చిపోవటం వల్ల ఒక కుటుంబం ఇష్టానుసారంగా తెలంగాణ పైన పెత్తనం చేయగలిగింది, తెలంగాణను దోచుకోగలిగింది. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఇది ఒక్కరి వల్ల, ఇద్దరి వల్ల రాలేదు. అనేక మంది బలిదానాల వల్ల, అదేవిధంగా అనేక మంది పోరాటాల వల్ల ఏర్పడింది ఈ రాష్ట్రం. అట్లాంటి పోరాట యోధులను ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరి కృషి వల్ల ఏర్పడిన రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి అనే ఒక సోయి ఇవాళ వచ్చింది. నా దృష్టిలో ఇట్లాంటి ఒక ఆలోచన, ఇట్లాంటి ఒక స్పృహనే ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతుంది. అట్లాంటి స్పృహ రగలటం చాలా గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నా. ఈ ఉద్యమకారుల ఐక్యత ఇదే విధంగా నిలబడాలని, ముందుకు సాగాలని కోరుతూ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల సంక్షేమానికి వెంటనే సంక్షేమ చర్యలు చేపట్టాలని కూడా అడుగుతున్నాం. గవర్నమెంటు మరి వారు ఏదైనా అందరితో చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయం కూడా త్వరలోనే చర్చించి ఒక పరిష్కారాన్ని సూచిస్తారని కూడా ఒక విశ్వాసం అందరిలో ఉంది. జాగా ఒకటే కాదు, ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నింటికంటే మించి ఒక గుర్తింపు, ఇది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను. జై తెలంగాణ. ఎలాంటి గుర్తింపు లేదు, ఏం లేదు సార్. మేము అప్పటి నుంచి పోరాటంలో ఉన్నాం సార్. 2006 నుంచి 2009లో మేము దెబ్బలు తిన్నాము, మా కెమెరాలు పగలగొట్టినాము, మేము దెబ్బలు తిన్నాము, మా బండ్లు పోయినాయి. మాకు ఎలాంటి గుర్తింపు ఇంతవరకు లేదు సార్. ఇప్పుడు ఇది నేను అంటున్నట్టుగా అందరి వల్లే జర్నలిస్టులు కూడా ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీ 2010 ఫిబ్రవరి నెల మరి పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇక్కడ రిపోర్టర్లు లేకుండా ఉంటే ఈ విద్యార్థుల పోరాటాలు ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు అని ఒక ఆలోచనతో, దుష్ట ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు దాడి చేసి మరి జర్నలిస్టులను గాయపరచడమే కాదు, వాళ్ళ బండ్లను తగలబెట్టిండ్రు, కెమెరాలను పగలగొట్టిండ్రు. వారికి ఆ తర్వాత కాలంలో మరి ఎవరు కూడా ఆదుకున్నది లేదు, సహాయం చేసింది లేదు. వాళ్ళకు కలిగిన ఈ నష్టాన్ని కూడా ఇవాళ రికార్డు చేయటం మాత్రమే కాదు, దానికి ప్రభుత్వం కొంత సహాయం చేసి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము అడుగుతున్నటువంటి ఒక సహాయం అనేది ఉద్యమకారులు అనేటువంటి పదంలో మీరు కూడా ఒక భాగమే. తప్పనిసరిగా మీకు కూడా ఈ న్యాయం జరగాలనే విషయాన్ని గుర్తిస్తున్నాం. దాన్ని కూడా సాధించుకోవటానికి తప్పనిసరిగా మా వంతు కృషి ఉంటుందని కూడా హామీ ఇస్తాం. జై తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 నుంచి 2014 వరకు
ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలామందికి ఉద్యోగకారులకు ఫలితాలు దక్కలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మూడోసారి గెలిచిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం అంటూ మేనిఫెస్టోలో పెట్టిన విధానం మీ అందరికీ తెలిసిందే. ఆ కార్యసాధన కొరకు మేము కొత్తగా ఒక కమిటీ నియమించడం జరిగింది. స్టేట్ కమిటీ ఉమ్మడి జిల్లా రాష్ట్ర అధ్యక్షులను నియమించడం జరిగింది. ఆ ఉద్యమకారులకు కావాల్సిన ఏమేమి హామీలు ఇచ్చింది ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఈ కమిటీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ గారు వారి సహకారంతో ఈ కమిటీ ఉద్యమకారులకు కావాల్సిన ఏ హక్కులు సాధించుకోవడానికి పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇస్తూ అందరూ ఇక్కడ ఇచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన ఈ అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ దాని కొరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా కేసీఆర్ నిరంకుశ పరిపాలనతో అనేక మంది ఉద్యమకారులు, కవులు, కళాకారులు అనేక మంది నష్టపోవడం జరిగింది. దాంతోపాటు అటు జర్నలిస్టులు కూడా పాపం అనేక వేదనకు గురి అవ్వడం జరిగింది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. దానికోసమే ఇవాళ తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన కోదండరామ్ సార్ గారు రావడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే డిమాండ్ పెట్టుకున్నారో అది ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటా, అక్కడ కూడా చెప్పి మీరు ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిరో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన ఉద్యమకారులకు న్యాయం జరగాలి. అలాగే తెలంగాణ కోసం మీరు ఏదైతే పోరాటం చేయడం జరిగిందో మీ పోరాట ఉద్యమకారులకు కూడా అందరికీ, జర్నలిస్టులకు అందరికీ, సబండ వర్ణాలకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వమైన ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం లెక్క మాయమాటలు చెప్పి అన్యాయం చేసి అక్రమాలు చేసి తన ఒక్క కుటుంబమే మాత్రమే బాగుపడే విధంగా కాకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము తప్పకుండా ఈ తెలంగాణ ఉద్యమకారులకు, సబండ వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.